నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ విజయ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారీ, యునాని వైద్యులు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్కారం అమ్మా. డాక్టర్, ప్రీవియస్ ఎపిసోడ్స్లో చాలాసార్లు మీ నుంచి విన్నాను ఆర్టీరియర్ జెనిక్ ఈడీ అని చెప్పేసి. అసలు అంటే ఏంటి, దీనికి ముఖ్య కారణాలు ఏంటి, దీనికి ఏదైనా యునానీలో ట్రీట్మెంట్ అనేది ఉందా? హాయ్ వివర్స్, నేను డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారీ, ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి, హైదరాబాద్లో ఉంటుందండి. మగవాళ్లలో అంగంలో స్తంభన తగ్గిన, కామ కోరికలు తగ్గిన, అలాగే అలా ప్రాస్టేట్ గ్లాండ్ పెరిగిపోయిన, కిడ్నీలో రాళ్ళున్నా, పిత్తాశయంలో రాళ్ళున్నా కూడా చూస్తానండి నేను. పక్షవాతం కేసులు కూడా చూస్తాను. ఇవాళ టాపిక్ వచ్చేసి ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటే ఏంటి, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? యునానిలో ఇట్లాంటి వైద్యం ఉంటుంది. ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటే అంగం వైపు ఉన్న రక్తనాళాలు, వచ్చే రక్తనాళాల్లో అడ్డంకులు వచ్చినా, ఏ దోషం వచ్చినా, అంగం వైపు రక్త ప్రసరణ జరగకపోవటం, అంగం సరిగా ఉబ్బకపోవటం, గట్టికి పడిపోవటం, దానికే ఆర్టీరియోజెనిక్, పేర్లోనే ఉంది ఆర్టరీస్, ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటారు. యూత్లో ఎక్కువ శాతం ఈ సమస్య చూడడం జరుగుతుంది. యూత్లో ఎందుకు వస్తుంది? అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళల్లో అంగం వైపు వచ్చే రక్తనాళాలు కుచించుకుపోవటం వల్ల, దోషం వల్ల, అంగం వైపు రక్త ప్రసరణ రాకపోవటం వల్ల అంగం నిలకడ, దొడ్డుగా, గట్టిగా అవ్వదు. దానికే ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటారు. ఇలా మెత్తగా ఉన్న అంగం ఇలా లేచి ఇలా స్తంభించి నిలబడింది అంటే దీంట్లో 8 ml బ్లడ్ రావాలి. రాకుండా ఉండింది అనుకోండి, ఇక్కడ బ్లడ్ సఫిషియెంట్ క్వాంటిటీలో ఇక్కడ బ్లడ్ రాకపోవడం జరుగుతుంది అనుకోండి, దాని కారణాలు ఎలా ఉంటాయంటే కొవ్వు ఎక్కువైపోవడం వల్ల, కొన్ని సందర్భాల్లో కొందరికి కొవ్వు ఎక్కువైతుంది, హైపర్ లిపిడిమియా అంటారు. వాళ్ళ అంగంలో పూర్తి స్థాయిలో స్తంభన రాకపోవడం అంటే బ్లడ్ రాకపోవడం జరుగుతుంది. కొందరికి స్మోకింగ్ చేసే అలవాటు ఉంటుంది, నికోటిన్ వల్ల కూడా రక్తనాళాలు కుచించుకుపోతాయి. కొందరికి దెబ్బ తగలటం వల్ల కూడా రక్తనాళాలు కట్ అయిపోతాయి, కుచించుకుపోతాయి. షుగర్ వ్యాధి వల్ల కూడా రక్తనాళాలు కుచించుకుపోయి అంగం వైపు రక్త ప్రసరణ పూర్తిగా జరగకపోవచ్చు. కానీ ఇక్కడ యుక్త వయసు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. చిన్న వయసులో అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో ఇక్కడ ఉన్న రక్తనాళాలు పూర్తిగా కాకపోయినా కొంచెం శాతం కుచించుకుపోవటం వల్ల, షింక్ అయిపోవటం వల్ల అంగం వైపు పూర్తి స్థాయిలో అంగంలో నిలకడ, గట్టితనం రాదు. దానికే ఆర్టీరియోజెనిక్ ఈడీ. కొన్ని సందర్భాల్లో కాల్షియం, అట్లాంటి కొవ్వు, కాల్షియం కలిసేసి వచ్చేసి ఈ రక్తనాళాలు కూడుకోవటం వల్ల కూడా రక్తం అంగంలో రాకపోవటం, ఎండోథెలియటిస్లో అంగం బ్లడ్ వచ్చి నిండకపోవడం, అంగం గట్టిగా పడకపోవడం జరుగుతుంది. అయితే దీనికి యునానిలో ఎట్లాంటి వైద్యం ఉంటుంది? అంగం వైపు వచ్చే రక్తనాళాలు, కుచించుకుపోయిన రక్తనాళాలు, పైన పెట్టే తిలాలు, తైలాలు ఉంటాయి. హస్తం బాగా రాపిడి చేసుకోవటం వల్ల హస్తంతో జరిగిన నష్టం, కుచించుకుపోవటం వల్ల అంగం చిన్నగా అయిపోయిన అంగం మళ్ళీ దొడ్డుగా అయిపోతుంది, మళ్ళీ సర్కంఫరెన్స్ పెరిగిపోతుంది. కొన్ని తిలాలు, తైలాలు, లోకల్ అప్లికేషన్స్ ఉంటాయి. అలాగే ఓరల్ మెడికేషన్స్ ఉంటుంటాయి. మెడికేషన్స్ వల్ల లోపడున్న దోషం తొలగిపోతాయి, దోషాలు తొలగిపోయి అక్కడ ఉన్న పర్మిబిలిటీ అంటే ఆర్టరీస్ పర్మిబిలిటీ పెరిగిపోయి అక్కడ నైట్రేట్స్ బాగా వస్తాయి, అక్కడ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, మళ్ళీ అంగస్తంభన సమస్య రాకుండా పోతుంది. హస్తప్రయోగం చేసుకునే వాళ్లకు నేను చెప్పేది ఏంటంటే, మీకు ఆర్టీరియోజెనిక్ ఈడీ వచ్చినా, న్యూరోజెనిక్ ఈడీ వచ్చినా, వీనోజెనిక్ ఈడీ వచ్చినా, సైకోజెనిక్ ఈడీ వచ్చినా, హార్మోనల్ ఈడీ వచ్చినా, ట్రామాటిక్ ఈడీ వచ్చినా, అలాగే డయాబెటిక్ షుగర్ వల్ల అంగస్తంభన సమస్య వచ్చిన, ఈ అన్నిటికీ యునానిలో చక్కటి పరిష్కారం, శాశ్వతంగా ఈ సమస్యతో బయటపడవచ్చు. మళ్ళీ రాడులాగా గట్టిగా అంగం తయారవుతుంది. ఆరోగ్యమైన అంగం గతంలో ఎలా ఉండేది, పూర్వంలో మళ్ళీ అపూర్వ వైభవం తిరిగి మళ్ళీ వచ్చేస్తుంది. యోనిలో దూసుకుపోయేంత శక్తి రాకెట్ లాగా, రాడ్ లాగా తయారవుతుంది యునాని మందులతో. సందేహం లేకుండా, సైడ్ ఎఫెక్ట్ లేకుండా, సర్జరీ లేకుండా. విన్నారు కదండి. ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే, మీకు ఇట్లాంటి సమస్య ఉంటే బాధపడకూడదు. యునానిలో చక్కటి పరిష్కారము, సైడ్ ఎఫెక్ట్ ఉండవు, సర్జరీలు ఉండవు, ఏ పథ్యాలు ఉండవు, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్కి సంప్రదించండి. వరల్డ్ వైడ్ ఎక్కడున్నా దగ్గరలో ఉంటే నేరుగా కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ డాక్టర్.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.